నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా షరాబజార్లో వేంచేసి ఉన్న భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెనాలిలో 26 పోలింగ్ కేంద్రాల గుర్తింపు. తెనాలి ప్రీమియర్ లీగ్ కు ఎన్నిక కాబడిన క్రీడాకారుల అభినందన కార్యక్రమం సోమవారం జరిగింది. స్థానిక లక్ష్మీ డిలక్స్ వద్ద గల టెక్నోసాఫ్ట్ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో అత్యధిక పాయింట్లు సాధించిన క్రీడాకారుడు షేక్ సోఫియాన్ బాషాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వినయ్ కుమార్, కోచ్ మాలిక్, సాయి చరణ్, హుస్సేన్, మంజూర్ తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి జెన్యున్ పర్సన్ని చూడటం జరిగింది. మనం 8 years బ్యాక్ నేను కలిసిన అన్నాను. ఓకే, 8 years నుంచి నేను ఇంట్లో ట్రావెల్ చేస్తున్నాను. దెన్ ఫస్ట్ టైము తెనాల్లో ఇలాంటి ప్రోగ్రామ్ ఎవరు కండక్ట్ చేయలేదు, ఒక మాలిక్ గారే. ఫస్ట్ నుంచి నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను అండ్ భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసి హీఈస్ వన్ ఆఫ్ ది జెన్యున్ పర్సన్. జెన్యున్ పర్సన్స్కే జెన్యున్ టాలెంట్ గురించి తెలుస్తుంది. సోఫియా, ఓకే, తెనాలి ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేస్తాం మనం. అండ్ ఈ సంవత్సరం మనం ఆక్షన్ స్టార్ట్ చేస్తాం. ఆక్షన్లో ది పర్సన్ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బౌలర్, ఓకే, అండ్ కీపర్, ఆల్రౌండర్ అనమాట. ఇతను ఆక్షన్లోకి వచ్చేసరికి అవుట్ ఆఫ్ 100కి 20 points మనకి స్కోర్ చేయడం జరిగింది. మనకి ఇతను ఏ కోర్స్ నేర్చుకున్నా మా సంస్థ తరపు నుంచి నేను ఫ్రీగా అయితే ఇచ్చేస్తాను. మీ అందరికీ తెలిసిందే, తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 ఆక్షన్ నిన్న జరిగింది యువ క్రికెట్ అకాడమీలో. మరి ఈ ఆక్షన్కి గాను ఒక 60 మంది క్రీడాకారుల్లో మరి అండర్ 14 కేటగిరీలో జరిగిన ఆక్షన్లో 22 పాయింట్స్తో హైయెస్ట్ ఆక్షన్గా మరి ఈ సంవత్సరం షేక్ సూఫియాన్ నిలబడడం జరిగింది. మరి ఈరోజు అతను ఎన్నుకోబడిన ఆ సందర్భంగా మరి ప్రత్యేకంగా మాకు ఎప్పటి నుంచో మిత్రులు వినయ్ గారు మరి ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి మరి ఆక్షన్లో సెలెక్ట్ అయిన క్రీడాకారుని అభినందించి మరి వాళ్ళ తల్లిదండ్రులను అభినందించి మరి ముఖ్యంగా మంచి మాట ఏంటంటే అతను ఇక్కడ ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా ఫ్రీగా సార్ ఎప్పుడు ఒక సంవత్సరంలో 5గురికి ఫ్రీగా నేర్పిస్తూ ఉంటారు. ఈరోజు మా అకాడమీ తరఫు నుంచి ఒక పిల్లని తీసుకొస్తే మాకు సార్ ఆ సపోర్ట్ చేయడం ఇది వెరీ సపోర్ట్. వాళ్ళ తల్లిదండ్రులు కానీ మంచి ఒక ఆనందకరమైన విషయం. టీపీఎల్ 8th సీజన్ నిన్న ఆక్షన్ ఘనంగా జరగడం జరిగింది. మరి అందులో భాగంగా మరి 3 టీమ్స్గా ఉంటే 3 టీమ్స్ ఒక టీంకు సంబంధించిన దాంట్లో హైయెస్ట్ 100 పాయింట్స్లో 22 పాయింట్స్ సూఫోన్ మరి దానికి సెలెక్ట్ అవ్వటం, దానికి మరి ప్లేయర్గా మనోడు రావటం, ఆల్రౌండర్గా ఉండటం, దానికి మళ్ళీ యువ క్రికెట్ అకాడమీలో జాయిన్ అవుతే మరి క్రికెట్ అకాడమీల ద్వారా ఎలాంటి సహకారాలు అందుతాయో మరి ఇది ఒక నిదర్శనం. తిని ఏ కోర్సు నేర్చుకుందాం అనుకున్నా కానీ వాళ్ళ ఒక సంస్థ ద్వారాగా టెక్నోసాఫ్ట్ సంస్థ ద్వారాగా సార్ తినికి ఫ్రీగా ఇవ్వటం జరిగింది. మరి షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న 100 సంవత్సరాల కాలం పైగా చరిత్ర కలిగిన శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. గత నెల 30న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు, వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి భృంగీశ్వర వాహనోత్సవం నిర్వహించారు. స్వామివారు భృంగీశ్వర వాహనంపై, అమ్మవారు గజవాహనంపై కొలువు తీరగా వాహనోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఉత్సవంలో కళాకారుల ప్రదర్శన అబ్బురపరిచింది. వాహనోత్సవం ముందు కళాకారుల శివతాండవం, అఘోరాల నృత్యాలతో సాగిన ప్రదర్శనను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. భారీ ఊరేగింపుతో వాహనోత్సవం గాడిబావి సెంటర్లోని కళ్యాణ వేదికకు ఉదయానికి చేరుకుంది. అనంతరం శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి మణిమయ కళ్యాణ మండపంలో పద్మశాలియ సంఘీలు, మహిళా మనుల సమక్షంలో జరిగిన కళ్యాణోత్సవం మరో భద్రతని తల్పించింది. వేద పండితులు, యాజ్ఞకులు, వ్యాఖ్యాతల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణతో, ముత్యాల తలంబరాలతో కనుల పండుగ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
కళ్యాణోత్సవానికి విచ్చేసిన పద్మశాలియ ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు ముత్యాల తలంబ్రాలు ప్రసాదంగా అందజేశారు. ఆయా కార్యక్రమాలను దేవస్థాన కమిటీ సభ్యులతో పాటు శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘ నాయకులు పెద్ద శ్రేష్ఠులు పర్యవేక్షించారు. ఆదివారం రోజు మరి స్వామివారి ఊరేగింపు తరాబజార్లోని భావనారి స్వామి దేవస్థానం నుండి స్వామివారిని మరి భృంగీశ్వర వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన ఊరేగింపుగా నగరోత్సవం మొత్తం కూడా తెనాలి పట్టణ పురవీధులన్నీ కూడా స్వామివారి ఊరేగింపు కొనసాగింది. ఆ ఊరేగింపులో ప్రతి వీధిలో ప్రతి వాడలో కూడా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు తమ యొక్క భక్తిని చాటుకొని స్వామివారికి తీర్థప్రసాదాలు కైంకర్యాలు సమర్పించి దాదాపుగా తెల్లవారి 9 గంటల వరకు కూడా ఈ ఉత్సవం కొనసాగింది. రాత్రి 9 గంటల నుంచి ఇంత దీర్ఘమైనటువంటి ఉత్సవాలు తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో మరి ఏ యొక్క దేవాలయానికి ఉండవు. ఈ గాడిబావు సెంటర్లో ఉన్నటువంటి మణిమయ కళ్యాణ మండపాన్ని ఒక పెళ్లి వేదికగా చేసుకొని ముత్యాల తరంబరాలతో స్వామివారిని అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని మరో భద్రార్థిని తలపించే విధంగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పెద్ద శ్రేష్ఠులు, అలాగే పద్మశాలి బౌద్ధమ సంఘం, అలాగే దేవస్థానం ట్రస్ట్ బోర్డు, దేవస్థానం ఉత్సవ కమిటీ, పద్మశాలి సంఘీయులు అందరూ కూడా ఇందులో విరివిగా పాల్గొని స్వామివారికి అత్యంత వైభవపేతంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున ఈ కళ్యాణం అయిన తదుపరి సాయంత్రం పులివాహనం పైన స్వామివారి అమ్మవార్లని మళ్ళీ ఒక నగరోత్సవాన్ని నిర్వహిస్తారు. రేపటి రోజున వసంతోత్సవంలో భాగంగా స్వామివారిని సూర్యప్రభ వాహనంపై వసంతోత్సవ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. శ్రీ భద్రావతి సరస్సు భవనోత్సవం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇది ఆదివారం రాత్రి స్వామివారిని భృంగీశ్వర వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన గ్రామోత్సవం నిర్వహించి సోమవారం ఉదయం వేకువజామున తెనాలి గాడిబావు సెంటర్లో గల కళ్యాణ మండపం వద్ద స్వామివారిని అమ్మవారిని కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని సంఘీయులందరినీ కోరుకుంటున్నారు. శ్రీ ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి 163వ జయంతోత్సవములు అంగలకుదురు శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం దాసకోటి ఆశ్రమం నందు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాస స్వామి కళ్యాణం, సీతారామ కళ్యాణం మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సామూహిక కుంకుమ పూజ ఎంతో విశేషంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విజయలక్ష్మి శిష్య బృందంచే కోలాటం ప్రదర్శించారు. 4/2/2025 మంగళవారం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగునని, ఈ కార్యక్రమానికి భక్తులు తరలి రావాలని కోరారు. వైశాఖ మాసంలో రామచంద్రమూర్తికి 1,00,000 మల్లెపూల పూజ జరుగుతుంది. మొన్న 67వ సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం 68వ సంవత్సరము. దాంట్లో శ్రీ రామాయణ యజ్ఞం చేస్తాం 10 రోజులు, అప్పుడు పాల్గొవచ్చును. ప్రతి నెల కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. నిన్న 163వ వాసుదాస స్వామి జయంతి సందర్భంగా వాసుదాస స్వామి వారి పాదకుల అభిషేకం జరిగింది. ఈరోజు అంతలో భాగంగా శ్రీ సీతారామ స్వామి వారికి, శ్రీ శ్రీనివాస స్వామి వారికి కళ్యాణం జరిగింది. తెనాలి విజయలక్ష్మి వారి బృందము, తెనాలి అంగలకూతురు వారి శిష్యులతో విచ్చేసి సుమారు 70 మంది ద్వారా కోలాటం జరుగుతుంది. ఇక్కడ చాలా విశేషమైనది. చిదంబర శాస్త్రి గారు 6 కోట్ల మంత్రం దారు పోశారు. 9 సంవత్సరాలు అయోధ్య బాలరాముని పాదాల కింద యంత్రం తీసుకెళ్తూ మన అంగలగుత్తులో వాసుదాస్ స్వామి పీఠానికి వచ్చి ఇక్కడి నుంచి పూజ చేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. ఇది ఆ యంత్రము
బాలరాముని పాదాల కింద ఉంది. ఇది అంత శక్తివంత పీఠము. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెనాలిలో 26 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఎన్నికల అధికారులు బండి శేషన్న గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అని తెలిపారు. ఫిబ్రవరి 11న నామినేషన్ల స్క్రూటినీ, 13 నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు సంబంధించి తెనాలిలో 26 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రతి ఓటరు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కృషి చేస్తామని తెలిపారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ రోజుతో మనకు మొదలైంది. 3వ తారీఖున నోటిఫికేషన్ ఇష్యూ చేయాలనేసి సీఈఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగా ఇందాకనే జిల్లా ఎన్నికల అధికారి గారు నోటీస్ ఇచ్చారు. దాన్ని మాకు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. ప్రామినెంట్ ప్లేసెస్లో నోటిఫై చేయండి చెప్పారు. మేము కూడా తహసీల్దార్ గారు నేను ఇద్దరం కలిసి మా ఆఫీసులలో కానీ మా సచివాలయాల్లో కానీ ఇంకా ఇతర ప్రామినెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నా అక్కడ డిస్ప్లే చేస్తాము. దాన్ని వారికి పంపిస్తాం. అదేవిధంగా ఈ యొక్క 26 ఏవైతే ఉన్నాయో పిఎస్లు ఏవైతే ఉన్నాయో 7 లొకేషన్లలో ఉన్నాయి. కేఎస్ఎం స్కూలు, అలాగే బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, పెరుగు మార్కెట్, ఇలా 7 స్కూల్స్ ఉన్నాయి. ఈ యొక్క 7 స్కూళ్ళలో వాటి కోసం ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తాం. ఇంతకుముందుకు ఏ విధంగా అయితే ఏర్పాట్లు ఉన్నా ఆ విధంగానే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కును చక్కగా వినియోగించుకోవడానికి అవసరం ఏర్పాట్లన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. సో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అందులో భాగంగా కలెక్టరేట్లో వర్కింగ్ డేలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్స్ స్వీకరింపబడతాయి. 10వ తారీఖు నామినేషన్లు, ఫిబ్రవరి 10వ తారీఖు నామినేషన్లు స్వీకరించేందుకు చివరి తేదీ. అట్లాగే తీసుకొనబడిన నామినేషన్లన్నీ ఫిబ్రవరి 11వ తారీఖున స్క్రూటినీ చేస్తారు కలెక్టర్ గారి ఛాంబర్లో. 13వ తారీఖు విత్డ్రాయల్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. మనకి ఎలక్షన్ 27 ఫిబ్రవరిని జరుగుతుంది. ఇందులో భాగంగా మేము ఇప్పటికీ మన మున్సిపల్ కమిషనర్ గారు మేము 26 పోలింగ్ స్టేషన్లు ఐడెంటిఫై చేసాం. దాని ప్రపోజల్స్ కూడా ఉన్నతాధికారులకు పంపించాం. అక్కడ ఏవైతే రిక్వైర్డ్ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన దగ్గర ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు మేము తప్పకుండా కృషి చేస్తాం. ఫిబ్రవరి 27వ తారీఖు కూడా ఉదయాన్నే 8 నుంచి బిగిన్ అయ్యి మనకి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది. మార్చి 8 లోపు ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం. మన తెనాలి కాన్స్టిట్యున్సీలో పర్ఫెక్ట్గా ఎలక్షన్ జరిగే విధంగా కృషి చేస్తాం. ప్రముఖ న్యాయవాది రవివర్పు కృష్ణారావు 28వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలోని మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాలకు పూజలు నిర్వహించి వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణారావు ధర్మపత్ని విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు కనకతార, కుటుంబ సభ్యులు హేమంత్ కుమార్, హరీష్, ఇంద్రాదేవి, అప్పన్నలు ఎంతో భక్తి విశ్వాసాలతో నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ దివంగత కృష్ణారావు గారి జ్ఞాపకార్థం వారి పేరుతో సేవలు చేయటం, కనకతారకి భర్త పట్ల ప్రేమాభిమానాలు, అదేవిధంగా కుమారులు కోడళ్లు కూడా భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం విశేషమన్నారు. మహర్షులు రూపొందించిన సనాతన ధర్మాచరణలు మానవులు ఆచరిస్తున్నంత వరకు సమాజంలో శాంతి ఉంటుందన్నారు. ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు రవివర్పు కృష్ణారావు గారు ఐతానగర్ తెనాలి 28వ వర్ధంతి సందర్భంగా ధర్మపత్ని కనకతార గారు హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు. మంచి దాతృత్వం గల మహోన్నత వ్యక్తి ఆమె. కృష్ణారావు గారు కుమారులు హేమంత్ కుమారు, అట్లాగే హరీష్ గారు, కోడళ్ళు ఇందిరాదేవి గారు, అప్పన్న గారు మరియు కుటుంబ సభ్యులు సనాతన ధర్మాలు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ వారి పేరుతో కొంత సేవా కార్యక్రమాలు గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు భోజనములు ఏర్పాటు చేశారు. పరోపకారాయ పుణ్యాయ అన్న సామెతను కనకతార గారు, అట్లాగే కృష్ణారావు గారు, వారి కుమారులు హేమంత్ కుమారు, హరీష్ గారు, మరి ఇంద్రాదేవి గారు, అప్పన్న గారు కూడా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం.
అదేవిధంగా దామిశెట్టి అలేఖ్య జ్ఞాపకార్థం కుమారులు పూర్ణచంద్ ఆశ్రమవాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దామిశెట్టి అలేఖ్య గారి ప్రథమ వర్ధన సందర్భంగా కుమారుడు పూర్ణచంద్రరావు వారి అమ్మగారికి పూజలు నిర్వహించి వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అలేఖ్య గారి ఆత్మశాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.